ప్రకృతి వ్యాలీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 3 ఎంతో అద్భుతమైన సంగీత ధ్యానంతో ఇంతమంది ధ్యాన యోగులు ప్రకృతి మాత ఒడిలో పత్రిజీ సన్నిధిలో అసలు ఒళ్ళు పులకిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో. ఇంత అద్భుతమైన సుందరమైన ఈ ప్రాంగణంలో ధ్యానం చేయడం మనందరి జన్మ జన్మల భాగ్యం. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం స్వర్ణమాల పత్రిజీ ఆహ్వాన సందేశాన్ని, చాలా సందేశాలు ఉంటాయి, ఈరోజు మొట్టమొదటగా ఆహ్వాన సందేశం. ఇక్కడికి వస్తే ఒక విలేజ్ వాతావరణం లేదు, అందరికీ ఆశ్రమంలోకి వచ్చినట్టు అనిపిస్తోంది. మనం అందరం ఆశ్రమవాసులు అయిపోయాం ప్రస్తుతం ఓ 10 రోజులు. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నా ఆత్మీయ ఆహ్వానం. ఈ ప్రకృతి మాత అనేది చాలా గొప్ప వరం. అది మన గ్లోబ్కి, మన భూమాతకి దానంతటి అద్భుతమైన వరం ఇంకేది ఎవరు ఇవ్వలేరేమో. ఈ ప్రకృతిని చూస్తుంటే ఎలాంటి వాళ్ళకైనా కూడా ఒళ్ళు పులకరించక తప్పదు. ఎంతో అద్భుతమైన ఈ చల్లదనంలో, ఈ మంచు ప్రదేశంలో మనం అందరం కూర్చొని ధ్యానం చేయడం అనేది ఎంతో మనం పుణ్యం చేసుకుంటే తప్ప మనకి ఈ అవకాశం రాదేమో. ఎక్కడెక్కడ అడవిలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా ఇదంతా పత్రిగారి సౌభాగ్యం. ఆయన కృషి, ఆయన సంకల్పం, అది లేనిదే ఇది జరగదు. పిఎస్ఎస్ఎంలో అంత గట్టి సంకల్పం చేసుకొని వచ్చారంటే ఆయన యొక్క జన్మ అనేది ఎంత పర్పస్ఫుల్గా ఉందో మీరే తెలుసుకున్నారు. ఈ అద్భుతమైన వాతావరణంలో ఈ 10 రోజులు మనం అందరం కూడా పొద్దున్న ధ్యానము, సాయంత్రం ధ్యానము, ఎప్పుడు చూసినా ధ్యానమే. మంచి కల్చరల్స్ ఉంటాయి, మంచి సంగీతం ఉంటుంది. సంగీతంలో కూడా మనం ధ్యానమే చేస్తాం కనుక మంచి భోజనం. ఇవాళ సాంబార్ చాలా బాగుండింది. ఫస్ట్ డేవే నేను రుచి చూశాను కాబట్టి చాలా మంచిగా అనిపించింది. కనుక ప్రతి ఒక్కరూ మంచిగా భోంచేసి, మంచిగా నిద్రపోయి, మంచిగా ధ్యానం చేసి ఈ యొక్క ప్రకృతి శక్తిని మనం తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఈ 10 రోజులు.